ఇప్పుడు చెప్పేవి మహాస్వామి వారి సేవలో నమ్మకస్తుడిగా ఉండి శ్రీపీఠంలో సహచరుడు అయిన పట్టాభి అనేవారు ఒళ్ళు గగుర్పుర్చే సంఘటనలను ఇలా వివరించారు. అవి మీ ముందుకు తీసుకువస్తున్నాను. మహాస్వామి వారు కంచి పీఠాధిపత్యం వహించే నాటికి శ్రీపీఠం ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్టంగా ఉండింది. వారు రోజువారీ ఖర్చులకు అంటే జరుగుబాటుకు కూడా బ్యాంకు నుండి రుణం తీసుకునే పరిస్థితి అన్నమాట. అప్పుడు మహాస్వామి వారు పట్టాభి గారి తాతగారైన శ్రీ మహలింగయ్యర్ గారికి ఈ స్థితి వివరించారు. ఆ రోజులలో శ్రీపీఠంలో కూరగాయలు కొనటానికి ధనం తక్కువైనప్పుడు మఠం పరివారం నారింజకాయ తొక్కలను అనగా డిప్పలను సమకూర్చి వాటితో సాంబారు కాచేవారుట. ఆ రోజుల్లో రైతులు వడ్లు, అరటికాయలు, అరటి దువ్వలు, అరటి పువ్వులు ఎవరి వారి శక్తి కొలది మఠానికి సమర్పించుకునేవారు. వారు ధనం సమర్పించుకునే శక్తి లేనివారు. అప్పుడు మహాస్వామి వారు వారి నుండి మనము ఏమీ ఆశించకూడదు, వారు కష్టజీవులు, మఠం మీద వారి హృదయంలో ఉన్న నమ్మకాన్ని భక్తిని భద్రపరుచుకోవాలి అనేవారు. మహాస్వామి చాలా చిన్న వయసులో పీఠాధిపత్యం వహించారు. వారి గురువులు తిరువిసనలూర్ మహాదేవ సరస్వతీ స్వామి కాలం చేయటం వలన మహాస్వామి గురువు వద్ద అనగా గురువు అనుగ్రహ ఆధ్వర్యాలలో అభ్యసించటం జరగలేదు. మహాపెరియవ స్వయం ఆచార్య పురుషగా వారికి వారే సాధనా మార్గంలో నడిచారు. పీఠాధిపత్యం వహించిన మొదటి రోజున స్వామి గాయత్రి పూజ చేసి మరుసటి రోజు నుండి ఒక గురువు అంటే పీఠాధిపతి పాటించవలసిన ఆచారాలన్నీ అభ్యసించనారంభించారు. వారికి అప్పటికి 13 సంవత్సరాల వయసు. తరువాత స్వామి చాలా సంవత్సరాలు ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు, వేదములు ఇత్యాదివి అభ్యసించి అనుష్ఠానము, తపస్సు అన్నీ ఆచరించి 21 సంవత్సర ఆయువులో శ్రీపీఠం నిత్య నిర్వహణ చూసుకోనారంభించారు. శ్రీ చంద్రశేఖర సరస్వతీ స్వామి మహాస్వామి వారు తపస్సు, దేశ సంచారం, వారి దివ్య భాషణం, వారి అనుగ్రహం దేశమంతా వ్యాపించింది. వారు జగత్ప్రసిద్ధులయ్యారు. వారి అనుగ్రహ మహిమకు ఎందరో పాత్రులయ్యారు. వారి ఆధ్వర్యంలో శ్రీపీఠం కూడా నెమ్మదిగా స్థిమితపడి సుసంపన్నమైనది. ఆర్థిక విషయాల యందు స్వామి జాగరూకత కలిగి ఉండేవారు. ఎందరో శ్రీమంతులు శ్రీమఠానికి డబ్బు విరాళంగా ఇవ్వచూసినా స్వామి స్వీకరించేవారు కాదు. స్వామి ఎవరి వద్ద ఏమి స్వీకరించాలి అనే విషయంలో స్పష్టమైన అభిప్రాయం కలిగి ఉండేవారు. ఆ రోజులలో ఒక ధనవంతుడు శ్రీమఠానికి 1 కోటి రూపాయలు విరాళం ఇవ్వ సంకల్పించగా మహాస్వామి వారు దానిని స్వీకరించలేదు. అంత ధనం మఠానికి కూడా వద్దు అన్న మహాత్ములు పెరియవ. పండ్లు, బియ్యం, పప్పు దినుసులు లాంటి సహకారం స్వీకరించేవారు మహాస్వామి. కానీ ధనము అంటే రూపాయలను ఎన్నడూ తాకలేదు. స్వామి ఊరూరా పాదయాత్ర చేసేవారు. కానీ విలాసవంతమైన సౌకర్యాల కోసం ఏనాడూ చూడనూ లేదు, ఆశించనూ లేదు, అడగనూ లేదు. పాదయాత్ర కాలంలో ఒక మహావృక్షం నీడన లేదా ఒక ఏరు, నది ఒడ్డున, ఊరు చివరనున్న చిన్న సత్రము లేక దేవాలయములో ఒక మూలన విడిదిని చేసుకుని బస ఏర్పాట్లు జరిగేవి. పట్టాభి కూడా శ్రీవారి మఠ పరివారంలో ఉండేవారు. పరివారం అంటే సేవకులు వారి కూడా బియ్యం, పప్పు వంట నిమిత్తమై వెంట తీసుకుని వెళ్ళేవారు. ఒకసారి చిత్తూరు చెక్పోస్ట్ దాటుతూ ఉండగా అక్కడి అధికారులు శ్రీపీఠం పరివారం తీసుకువెళుతున్న బియ్యం సంచిని జప్తు చేశారు. మహాస్వామి వారు ప్రభుత్వం అడుగుతున్నది, ఇవ్వండి అని పలికారు. పీఠం సేవకులు ఆ పూట వంట ఎలా, స్వామికి భిక్ష ఎలా అని విచారిస్తూ ఉండగా నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఈ వార్త చేరింది. వారు నిరత్తులయ్యారు. వెంటనే చెక్పోస్ట్ అధికారులను జప్తు చేసిన వస్తువులను తిరిగి ఇవ్వమని ఉత్తర్వులు జారీ చేయటమే కాకుండా ఆ ముఖ్యమంత్రి హుటాహుటిన బయలుదేరి వచ్చి శ్రీవారిని క్షమాపణలు అడిగారు. అందుకు మహాస్వామి, ఇందులో క్షమాపణలు, మన్నింపులు ఎందుకు? ప్రభుత్వం అధికారులు వారి విధి నిర్వహిస్తున్నారు.
మనము వారిని తప్పుపట్టరాదు అని ఎంతో సౌమ్యంగా పలికారు. శ్రీమఠం పట్ల మీకున్న ఈ నమ్మకం, గౌరవం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి అని ఆ ముఖ్యమంత్రిని దీవించారు. అంతటి కరుణామూర్తి. అందుకే వారు మహాస్వామి అయ్యారు. ఎందరో ముఖ్యమంత్రులు, పెద్ద నేతలు పెరియవాకి పరమ భక్తులు. అయినా పెరియవా వారి నుండి ఈనాడు ఏమీ ఆశించేవారు కాదు. వారికి మా మీద ఏర్పడిన గౌరవ అభిమానాల కన్నా శ్రీపీఠం మీద వారి హృదయంలో ఏర్పడిన నమ్మకము, విశ్వాసముకు శ్రీపీఠంలో రక్షణ కలిగించాలి అనేవారు. ఒకసారి పెరియవా అరుణాచలం అంటే తిరువణ్ణామలై వెళ్ళారు. అక్కడ 5 శిష్యులతో కలిసి గిరి ప్రదక్షిణం చేస్తున్నారు. కొద్దిసేపటికి వారికి భగవాన్ రమణుల భక్త సమూహం ఎదురు వచ్చింది. అందరూ పెరియవాకు గౌరవ నమస్కారాలు భక్తిపూర్వకంగా సమర్పించి, మేము భగవాన్ రమణుల దర్శనమునకు వెళుతున్నాము, వారు ఇప్పుడు ఆశ్రమంలోనే ఉన్నారు అని విన్నవించుకున్నారు. మహాస్వామి వారికి సమ్మతి తెలుపుతూ తల ఊపి అలాగా అని వారిని ఆశీర్వదించి ముందుకు సాగిపోయారు. రమణుల భక్త బృందం కొద్దిసేపు సంకోచించి నిలిచి వారి దారిన ఆశ్రమానికి వెళ్ళిపోయారు. కానీ ఆ భక్త బృందం మహాస్వామి వారు శ్రీ రమణుల ఆరోగ్యం గురించి విచారించక అసలు ఎటువంటి భావము వ్యక్తపరచకుండా ముందుకు సాగిపోయినందుకు చాలా అసంతుష్టంగానూ చాలా అసంతృప్తిగానూ ఉన్నారు. భక్త బృందం ఆశ్రమం చేరి రమణులను దర్శించి వారికి భిక్షను సమర్పించుకున్నారు. తరువాత ఈ సంగతి అంతా రమణులకు వివరించి తమ అసంతృప్తిని వ్యక్తపరిచారు. ఈ కథనమంతా విన్న భగవాన్ రమణులు పెద్దగా నవ్వుతూ, మీకు మతిగాని పోయిందా? మేము ఇరువురము ముందు మాట్లాడుకున్నాము, ఇప్పుడు మాట్లాడుకుంటూనే ఉన్నాము. మీరు అసంతృష్టి చెందడానికి కారణము ఏమిటి అని అడిగారు. ఇది విన్న భక్త బృందం మంత్రముగ్ధులైపోయారు. అప్పుడు పట్టాభి ఇలా వివరించారు. నేను ఒక 88 సంవత్సరాల ముత్తైదువుతో మాట్లాడాను. ఆవిడ నాతో చెప్పిన విషయం ఇది. కంచి మహాస్వామి మరియు రమణ మహర్షి గొప్ప ఋషులు, మహాత్ములు, అవతార పురుషులు. వారు సర్వకాలములలోనూ ఒకరితో ఒకరు భాషించుకుంటూ ఉంటారు అని తెలిసిన నాడు మా ఆనందానికి అవధులు లేవు. పౌల్ బ్రాంటన్ అనే విదేశీయుడు ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోవటానికి మహాస్వామి వారిని దర్శించిన సమయంలో మహాస్వామి వారు శ్రీ రమణుల గురించి, వారి ఆధ్యాత్మిక మార్గం గురించి తెలిపి, మేము కర్మ మార్గమును అనుసరిస్తున్నాము, మీ ధర్మ సందేహాలు తీర్చే గురువు అరుణాచలంలో ఉన్నారు, వారు ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నారు అని అతనిని తిరువన్నామలైకు పంపారు. పౌల్ బ్రాంటన్ భగవాన్ రమణులను దర్శించి వారి ద్వారా సందేహ నివృత్తి కలిగి శ్రీ రమణుల శిష్యులయ్యారు. వారి మీద పుస్తకాలు కూడా రాశారు. ఇది చాలదా? మహాత్ములు పరస్పర ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు అని చెప్పటానికి మహాపెరియవ శ్రీరమణులు సమకాలీకులు అవ్వటం మన దేశం చేసుకున్న భాగ్యం అనుకోవాలి. శ్రీమాత్రే నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. జయ జయ శంకర హర హర శంకర.